రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? ప్లిస్టోసీన్ యుగం అంతమై హోలోసీన్ యుగం ఏ కాలంలో ప్రారంభమైందని అడిగాడు. ఆప్షన్ 1 ప్రాచీన శిలాయుగము, ఆప్షన్ 2 మధ్య శిలాయుగము, ఆప్షన్ 3 నవీన శిలాయుగము, ఆప్షన్ 4 తామ్ర శిలాయుగం. ముందు మీకు ప్లిస్టోసీన్ అంటే ఏంటి? ప్లిస్టోసీన్ అంటే మొత్తం మంచుతో కలిగి ఉండడం, అంటే -30 అని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. హోలోసీన్ అంటే +30 అని. మానవ ఆవిర్భావం జరిగినప్పుడు మొట్టమొదటిగా జంతుజాలము ఆవిర్భవించలేదు, ఎందుకంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఎప్పుడైతే మంచు నీరుగా మారిందో అప్పుడు ఏ యుగం ఏర్పడింది సరే అంటే హోలోసీన్ యుగం ఏర్పడింది. అది ఎప్పుడు జరిగింది అని అడిగాడు. నిజానికి ప్లిస్టోసీన్ యుగం అంతమై హోలోసీన్ యుగం ఎప్పుడు స్టార్ట్ అయింది సరే అంటే ప్రాచీన శిలాయుగము చివరి దశలో. ఏ దశలో అండి? చివరి దశలో ఏం జరిగింది సరే అంటే ప్లిస్టోసీన్ యుగం అంతమయ్యి హోలోసీన్ యుగం అనేది ప్రారంభమైంది. సో ఆన్సర్ ప్రాచీన శిలాయుగం. మధ్య శిలాయుగానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మధ్య శిలాయుగంలో మొట్టమొదటిగా మానవుడు ఏం కనుక్కున్నాడు? ఇళ్ల నిర్మాణం కనుక్కున్నాడు. అంతేకాకుండా మానవుడు ఏం స్టార్ట్ చేశాడు? పశు పోషణను స్టార్ట్ చేశాడు. ఇది మధ్య శిలాయుగానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. నవీన శిలాయుగానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మానవుడు మొట్టమొదటిగా ఏం చేసుకున్నాడు? వ్యవసాయం నేర్చుకున్నాడు. ఇది నవీన శిలాయుగానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. తామ్ర శిలాయుగానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మానవుడు మొట్టమొదటిగా లోహాన్ని ఉపయోగించాడు. మెటల్ అంటారు. ఏంటా మెటల్? కాపర్ అని. ఏంటిదండి? కాపర్. కాపర్ అంటే ఏంటి? రాగి. సో మానవుడు మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి మెటల్ ఏంటి సార్ అంటే రాగి. ప్రాచీన శిలాయుగంలోనేమో హోలోసీన్ యుగం వచ్చింది. మధ్య శిలాయుగంలో అయితేనేమో ఇళ్ల నిర్మాణం జరిగి పశుపోషణ ఏర్పడింది. నవీన శిలాయుగంలో అయితేనేమో వ్యవసాయాన్ని కనుగొన్నాడు. తామ్ర శిలాయుగంలో అయితేనేమో కాపర్ని కనుగొనడం జరిగింది. ఓకేనా? సో మనకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ప్రాచీన శిలాయుగం అవుతుంది. 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.